హాయ్ హలో వెల్కమ్ టు ఎంవ్యూస్. మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ న్యూస్ తీసుకొస్తున్నాను. అదే స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం. తనే నిర్మాతగా పూరి కనెక్ట్స్ నుంచి సహ నిర్మాత చార్మితో కలిసి తీస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పూరి జగన్నాథ్ సిద్ధమైపోతున్నారు. పూరి జగన్నాథ్ ఈ మధ్య తరచుగా కొన్ని సినిమా ప్రయత్నాలు చేసినా కూడా అవి అంతగా సక్సెస్ కాకపోవడం వల్ల తరచు ప్రయత్నాలు అటెంప్ట్ అయితే చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన అటెంప్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలోన విజయ్ సేతుపతి ఇతను ఒక అంధ యాచకుడి లాగా, బెగ్గర్ లాగా, బ్లైండ్ బెగ్గర్ లాగా కనిపించబోతున్నాడు. పైగా ఇది కూడా కాస్త అండర్ కవర్ స్టోరీ లాగానే మనకు కనిపిస్తుంది. ఒకటేమో బ్లైండ్ బెగ్గర్ లాగా కనిపిస్తాడు, మరొక చోట యాక్షన్ చేసేటువంటి హీరోయిక్ మనిషిలాగా మనకు మరొక చోట కనిపిస్తాడు. మళ్ళీ డ్యూయల్ రోలా లేదా ఒకే రోల్ భిన్న కోణాలతో చూపించబోతున్నారా అనేది మనం వేచి చూడాలి. పిల్లలందరూ వెనక వస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని కాపాడేటువంటి క్రుసేడర్ లాగా మనకు విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ ప్రారంభం డైలాగే, ఓపెనింగ్ డైలాగే చాలా అద్భుతమైన డైలాగ్. పూరి మార్క్ మనకు కనిపించింది. ఒక్క వాన వస్తేనే చెట్ల కింద దూరిపోయే వాళ్ళం మేము, మా బతుకులతోనే ఆటాడితే నేను ఊరుకుంటానా అన్న విజయ్ సేతుపతి డైలాగ్ అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలోన చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. టబు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇందులో కనిపించబోతున్నారు. అలాగే సంయుక్త మీనన్ తాను హీరోయిన్గా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా పూరి జగన్నాథ్ పబ్లిక్ అంటే ఈ సినిమా రిలీజింగ్ సందర్భంగా చెప్పిన డైలాగ్స్ బట్టి అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతిని చాలా డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి, ప్రొట్రేట్ చేయడానికి పూరి జగన్నాథ్ బాగా కష్టపడుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఆ రగడ్, ఆ రానెస్ కనిపిస్తుంది అనమాట. చాలా రానెస్ కనిపిస్తుంది. ఆయన హెయిర్ స్టైల్ మొదలుకొని, ఆయన ఫేస్ కట్ మొదలుకొని, ఆయన ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, చేజింగ్ సీన్స్ కానీ, ఆ స్కూటర్ పైన, బైక్ పైన ఆయన వెళ్తున్నటువంటి సీన్ కావచ్చు, లేదా కొట్ల అందరినీ, శత్రువులందరినీ కూడా చేసేటువంటి సీన్ కావచ్చు, నలుగురితో పోరాట సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్లస్ ఈ సినిమాలో ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, థీమాటిక్ గా చూసుకుంటే లైట్ అంతా కూడా కొంచెం డార్క్నెస్ లో ఉన్న సినిమా మొత్తం మూవ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. జస్ట్ లైక్ కేజీఎఫ్, ఇవన్నీ మనం సినిమాలు చూసాం కదా. ఈ కేజీఎఫ్ కూడా అంతే కదా. 1, 2 మనం చూస్తే అంత డార్క్ మోడ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. థీమ్ అంతా డార్క్ మోడ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు అలాగేనా అని మనకు అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉంది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్, మళ్ళీ ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా విజయ్ సేతుపతి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అవుతుంది. ఈ ట్రైలర్ మాత్రం యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు, చాలా అద్భుతంగా కట్ చేశారు. నిజంగా ఈ టెంపోనే కనుక మెయింటైన్ చేస్తే సినిమా అత్యద్భుతంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం మనకు సందేహాలు లేవు. దీనిపైన పూరి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే తరచుగా ఆయన చేస్తున్న అటెంప్ట్లన్నీ కూడా కొంచెం అలా 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 తేలిపోతుండడంతో ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే చావు రేవు అన్న రేంజ్లోన ఆయన ఈ సినిమా తీశాడేమో అని నాకు అనిపిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తయిపోయినట్టు ఉంది. ట్రైలర్ చూపించారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లో రాబోతుంది. అయితే ఈ సినిమా ఒకవేళ ట్రెండ్ సెట్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా పూరికి మళ్ళీ రీలైఫ్ వచ్చినట్టే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పోకిరి తర్వాత చాలా సినిమాలు తీశారు. ఆ పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి పోకిరి, ఇవన్నీ గంగతో రాంబాబు, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఈ సినిమాలన్నీ చూస్తుంటే మనకు పూరి మార్క్ ఏంటో మనకు కనిపిస్తుంది. పూరిలోన ఒక మంచి క్రియేటర్ ఉన్నాడు అనమాట. డైరెక్టర్తో పాటు
క్రియేటర్ ఉన్నారు. ఒక షాట్ను ఎలా ఓపెన్ చేయాలి, ఒక షాట్ను ఎలా పోస్ట్ చేయాలి, ఏ విధంగా స్క్రీన్ ప్లే చేయాలి అన్న విషయాలతో పాటు డైలాగ్స్ ఎంత పంచింగ్గా ఉండాలి అన్న విషయంలో కూడా పూరి చాలా కేర్ తీసుకుంటారని మనకు ఆయన సినిమాలు చూస్తే మనకు అర్థమవుతాయి. మళ్ళీ ఈ సినిమాలో కూడా హీ టుక్ మచ్ స్ట్రెయిన్ అండ్ మచ్ కేర్ అని మనకు అనిపిస్తుంది. అందుకే ఆ ఓపెనింగ్ డైలాగే అంత మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఆ ఓపెనింగ్ డైలాగ్ అంతే కదా, ఒక్క వాన వస్తే చెట్టు కింద దూరిపోయే మనుషులం మేము, మా బతుకులతోనే ఆడుకుంటే ఊరుకుంటానా అనేటువంటి ఆ డైలాగ్ మాత్రం అత్యద్భుతం అనిపించింది నాకు. మళ్ళీ ఈ విజయ్ సేతుపతిని మినిమం గ్యారంటీ ఉన్నటువంటి యాక్టర్ అతను. యాక్షన్ సినిమాలో అతను కొట్టేవాళ్లే లేరు. మనకు ఉప్పెన సినిమా కావచ్చు, విజయ్ సేతుపతి తీసిన ఏ సినిమాలోనైనా సరే ఆయన పర్ఫార్మెన్స్ అల్టిమేట్ లెవెల్లోనే ఉంటుంది. అది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. టబు కూడా మళ్ళీ తెలుగులో టాలీవుడ్లోన రాబోతోందా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆమె ఇక్కడ కూడా స్టార్ట్ చేసుకోబోతోందా? ఎందుకంటే అంటే అలవైకుంఠపురంలోన ఆమె కనిపించింది, కానీ చాలా మినిమైజ్డ్ రోల్లో కనిపించారు. ఇక్కడ ఎలా కనిపించబోతుంది? ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాం. సో ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్గా అత్యద్భుతంగా ఉంది. అసలు ఆ ఓపెన్ సన్నివేశం కావచ్చు, ఆ ఫైటింగ్ చేసింగ్ సీన్స్ కావచ్చు, ముఖ్యంగా ఆ పిల్లలు ఆయన వెంట అతను కర్ర పట్టుకుని ముందు వెళ్తుంటే విజయ్ సేతుపతి అలా ఒక గుంపులాగా వరుస వెంబడి వాళ్ళందరూ వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. ఏదో సంథింగ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు. పూరి ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అని. ఎందుకంటే పూరికి బహుశా లక్ లేదేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలను చాలా లైటర్ వేన్లు తీసుకుని చేస్తారు. ఒకనొక సందర్భంలో ఆయన అదే మాట అన్నారు, అందరూ కూడా పోకిరి బాగుంది, పోకిరిలాగా మళ్ళీ నువ్వు సినిమా తీయలేరా అని అంటూ ఉంటే తనకే డౌట్ వచ్చిందంటే అసలు ఈ సినిమాలో ఏముంది, అంత బాగా నేనేం తీశానని ఆయన ఇంట్లో కూర్చొని ఒకసారి ఆ సినిమా వేసుకొని చూశాట. పోకిరి సినిమా ఎలా ఉందో చూద్దామని. ఆ సినిమా చూశాక సమ్ మ్యాజిక్ ఈస్ దేర్ అని అనిపించింది. బహుశా అదే ప్లే అయి ఉంటుందేమో అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు ఇది కూడా ఒక మ్యాజిక్ అయితే బాగుంటుంది. మళ్ళీ పూరికి ఒక బ్రేక్ రావాలి. ఆయన బ్రేక్ వస్తే, ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీయగలడు. కొంచెం రెవల్యూషనరీ మూడ్లోనే ఉంటుంది. ఆయన చేసే సినిమాలన్నీ కూడా చాలా రెవల్యూషనరీ మూడ్లో ఉంటాయి. ఆయన డైలాగ్సే కాదు, ఆయన అసలు ఆ బిజినెస్ మెన్ అలాంటి సినిమాలన్నీ చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది. పెద్ద పెద్ద హీరోలతో అందరితో చాలా బాగా తీశాడు అతను. సినిమా టేకింగ్లోన పూరిని కొట్టేవారే లేరు. అయితే ఇక్కడ విజయ్ సేతుపతిని ఎన్నుకుని ఆయన చాలా మంచి పని చేశారు. చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినటువంటి యాక్టర్. మళ్ళీ అతన్ని హీరోగా పెట్టుకొని స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, అసలు టైటిల్ చూడగానే మనకు చాలా కొత్తదనంగా ఫ్రెష్గా అనిపిస్తుంది. స్లమ్ డాగ్ అనేటువంటిది మనం సరే దాని గురించి ఈ స్లమ్ అనేటువంటి పేరు మనం చాలా సందర్భంలో వినే ఉన్నాం. కానీ 33 టెంపుల్ రోడ్ అని పెట్టడం వల్ల సమ్ క్యూరియాసిటీ ఏదో క్రియేట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది కదా. సో ట్రైలర్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది అది ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ అనేది. సో పూరి మార్క్ సినిమా రాబోతుందా, హిట్ కొట్టబోతుందా, మళ్ళీ పూరి ఫామ్లోకి వచ్చేస్తారా? ఒకవేళ ఆయన ఫామ్లో కనుక వచ్చి ఈ సినిమా హిట్ అయి ఆయన ఫామ్లో వస్తే మాత్రం మళ్ళీ మరిన్ని గొప్ప సినిమాలు ఆయన నుంచి ఆశించవచ్చేమో అని మనం అందరం అనుకోవచ్చు. సో let us say best wishes to Slumdog 33 టెంపుల్ రోడ్. విజయ్ సేతుపతి అదరగొట్టాలి. ఒక డిఫరెంట్ మూవీని చూడబోతున్నామేమో అనే ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఈ ట్రైలర్ చూస్తే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. మీరు కూడా ఆ ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ చూశాక మరొకసారి నా వీడియో చూడండి. మీకు అది ఖచ్చితంగా నిజం అనిపిస్తుందని నా అజంప్షన్. సో అదండి విషయం. బాయ్ బాయ్.